హాయ్ ఫ్రెండ్స్, నేను సార్. మీరు చూస్తున్న తెలుగు పీసీ వరల్డ్. ఫ్రెండ్స్ చూసారు కదా, యాక్చువల్గా నేను 2 బాక్స్లే పట్టుకోగలను కాబట్టి 2 బాక్స్లే చూపిస్తున్నాను. బట్ బేసిక్గా నేను ఇప్పటి వరకు చాలా పీసీ కాంపోనెంట్స్ అయితే కొన్నాను. పీసీ కాంపోనెంట్స్ అయితే మాత్రం ఎప్పుడు కొంటూనే ఉన్నాను. అప్పుడప్పుడు యూజ్డ్లో కొనేవాడిని, అప్పుడప్పుడు టెస్టింగ్ చేసేవాడిని, లేకపోతే తెలిసిన వాళ్ళకి బిల్ చేసేవాడిని. అట్లా నేను చాలా పీసెస్ అయితే కొన్నాను. చాలా పీసెస్ అయితే వీడియోస్ కూడా తీయడానికి అయితే ప్రయత్నించాను. కొన్ని వీడియోస్ నేను తీసాను కానీ పెట్టలేకపోయాను అనమాట. దానికి కారణం ఏంటంటే బేసిక్గా నేను పెట్టే వీడియో నాకు నచ్చలేదు అనుకోండి, నేను అసలు పెట్టను. నాకు నచ్చలేదు అని అంటే నేను పెట్టను. పీసీ బిల్సే నేను దాదాపు ఒక 4-5 పీసీ బిల్స్ అయితే చేశానేమో. ఈ రూమ్లోకి వచ్చిన తర్వాత కొంతవరకు వీడియో క్వాలిటీ కట్ట బాగుండి చూపించడానికి కట్ట బాగుంది. కానీ అంతకుముందు నేను పైన వీడియోస్ తీసేటప్పుడు పీసీ బిల్స్ కోసం ఆ వీడియోస్ అయితే అంత సెట్ అయ్యి కాదు. ఎందుకు సెట్ అయ్యి కాదంటే నేను చాలా లిమిటెడ్ స్పేస్లో వీడియోస్ అయితే తీస్తూ ఉండేవాడిని. సో దాని గురించి అని చెప్పేసి ఒకవేళ తీసినా కూడా మనకు సరిగ్గా క్లీన్గా పడకపోవడం, కట్టేలు గట్ట పడిపోవడం, లేకపోతే బెడ్ పడిపోవడం, ఇటువంటివన్నీ ఉండేవన్నమాట. సో దాని గురించి అని చెప్పేసి బేసిక్గా నాకు నచ్చేది కాదు. కొంతవరకు ప్రొఫెషనల్గా ఉంటే చూసి వాళ్ళకి ఎవరికైనా చూడాలనిపిస్తుంది కదా అని చెప్పేసి ఎలా పడితే తీసి పెట్టేస్తే ఏం బాగుంటుందని చెప్పేసి నేను ఎప్పుడు పెట్టేవాడిని కాదు. బట్ ఇప్పుడైతే కొంతవరకు పీసీ బిల్స్ పెడుతున్నాను, అన్బాక్సింగ్స్ పెడుతున్నాను. ఏదైనా కూడా మ్యాక్సిమం పెట్టడానికి అయితే ప్రయత్నిస్తున్నాను. ఈ వీడియోలో ఏంటంటే ఒకవేళ మీరు కనుక పీసీ బిల్స్ చేయించుకుంటున్నారు అనుకోండి, చేసుకుంటున్నా ఏదైనా కానీ నేను ఎప్పుడు కూడా ఒకటే మాట చెప్తూ ఉన్నాను. ఎప్పుడు కూడా మీరు బ్రాండెడ్ కాంపోనెంట్స్ని యూజ్ చేయండి, చీప్ కాంపోనెంట్స్ని యూజ్ చేయొద్దు అని చెప్పి ప్రతి వీడియోలో చెప్తూనే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను అదే చెప్తున్నాను. మీరు కనుక నా 20,000 రూపీస్ పీసీ బిల్ చూసారనుకోండి, అందులో మీరు చూసుకున్నట్లయితే ప్రతి కాంపోనెంట్ కూడా మీకు బ్రాండెడ్ కాంపోనెంట్ అయితే ఉంటుంది. లీస్ట్ అంటే నేను యాంటీ స్పోర్ట్స్ యూజ్ చేసాను తప్పితే మనకి ఏదైతే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయో ఆ కాంపోనెంట్స్ అన్నీ కూడా నేను ఎంఎస్ఐ నుంచి కానీ, లేకపోతే గిగాబైట్ నుంచి కానీ, లేకపోతే కార్సైర్, లేకపోతే క్రూషియల్లో ఇలాగ ఎప్పుడైనా కానీ నేను బ్రాండెడ్ కాంపోనెంట్స్ని సజెస్ట్ చేశాను. బ్రాండెడ్ కాంపోనెంట్స్తోనే పీసీ బిల్స్ అయితే చేశాను. కొంతమంది మీకు చెప్పొచ్చు జబ్రానిక్స్ బాగుంటుందనో, లేకపోతే ఫ్రాంటెక్ బాగుంటుందనో, లేకపోతే రిమైనింగ్ బ్రాండ్స్ ఉంటాయి కదా ఇంకా పిల్ల బ్రాండ్స్, అటువంటి బాగుంటాయని చెప్పేసి చెప్పొచ్చు. అవి మేడ్ ఇన్ ఇండియా, ఆ విషయం కూడా నాకు తెలుసు. మేడ్ ఇన్ ఇండియా అయినప్పటికీ కూడా నేను ఎంత స్పెసిఫిక్గా బ్రాండెడ్ కాంపోనెంట్స్ని కొనమనడానికి కారణం ఏంటంటే మీకు ఇది ఇందులో యూజ్ చేసే కాంపోనెంట్స్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇదే ఎంఎస్ఐ బోర్డుని చూసుకోండి. ఇందులో మీకు యూజ్ చేసే ప్రతి కాంపోనెంట్ కూడా వాళ్ళు మ్యాక్సిమం ఇంపోర్టెడ్ అయితే యూజ్ చేస్తారో. ఇలాగ కాంపోనెంట్స్ అన్నింటినీ కూడా వీళ్ళు చాలా క్వాలిటీ కాంపోనెంట్స్ని యూజ్ చేయడం వల్ల వీటి యొక్క మన్నిక అనేది చాలా ఎక్కువైతే ఉంటుంది. మీకు ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తున్నాను వినండి. ఇది ఎంఎస్ఐ A320MA Pro మదర్ బోర్డు. ఈ మదర్ బోర్డు మీకు 3 సంవత్సరాల వారంటీ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, 3 years అనమాట. అదే మీరు జబ్రానిక్స్లో కానీ, ఫ్రాంటెక్లో కానీ ఇలాగా బేసిక్ బ్రాండ్స్ ఎట్లోనైనా చూసుకోండి, ఏ బ్రాండ్ మీకు 3 సంవత్సరాల వారంటీని ప్రొవైడ్ చేస్తుంది? ఏ బ్రాండ్ కూడా చేయదు. ఎందుకు చేయదంటే బేసిక్గా వాళ్ళు యూజ్ చేసే కాంపోనెంట్స్ అనేవి అంత క్వాలిటీ కాంపోనెంట్స్ కాదు. కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్కి వాళ్ళకి అయ్యే కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి వాళ్ళు 1 year వారంటీని మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఇది చూసుకున్నారనుకోండి, వీళ్ళు క్వాలిటీ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తారు కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ పెరుగుతుంది, కాబట్టి వారంటీని బాగా ప్రొవైడ్ చేస్తారు. బేసిక్గా ఈ లాజిక్ని అయితే మర్చిపోవద్దు. ఎప్పుడైనా కానీ నేననే కాదు, కొంతమంది యూట్యూబర్స్ కూడా, అంటే బేసిక్గా ప్రతి ఒక్కరికి సిస్టమ్ నాలెడ్జ్ ఉండాలని చెప్పి నేనైతే చెప్పను. నేను పీసీ గురించి ఇష్టం, నాకు స్టార్టింగ్ నుంచి పీసీస్ అంటే చాలా ఇష్టం. కాబట్టి నేను ఎప్పటి నుండో వీటికి సంబంధించే, మీరు చెప్తే నమ్మరు, నేను ఈ రోజు ఇంతలా వీడియోస్ చేస్తున్నానంటే ఈ నాలెడ్జ్ అనేది నాకు నెలలోనో, 2 నెలల్లోనో, 3 నెలల్లోనో వచ్చేసింది కాదు. దాదాపు 4 నుంచి 5 సంవత్సరాలు కేవలం ఇంకా వీటి మీద వర్క్ చేశాను. ఎప్పుడైనా కానీ కొత్త కాంపోనెంట్స్ వచ్చినా, కొత్తగా న్యూస్లు వచ్చినా, లేకపోతే ఏదైనా క్వాలిటీ కాంపోనెంట్స్ గురించి, లేకపోతే వీడియోస్ చూస్తే వీడియోస్, ఇవన్నీ కూడా నాకు ఖాళీ ఉన్నప్పుడల్లా నేను వీటి మీద నా టైంని అయితే స్పెండ్ చేశాను. కాబట్టినే నాకున్న నాలెడ్జ్ని మీకు కూడా షేర్ చేస్తే అట్లీస్ట్ ఆ పీసీ బిల్స్ ఎవరైతే చేయించుకుంటారో వాళ్ళకి హెల్ప్ అవుతుంది కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది కదా అని చెప్పేసి ఆ ఒక్క మోటోతోనే తెలుగులో ఖచ్చితంగా ఒక పీసీ బిల్డింగ్ ఛానల్ ఉండాలి. పీసీ బిల్స్ గురించి తెలియాలి, అలాగే క్వాలిటీ కాంపోనెంట్స్కి, లైక్ చీప్ కాంపోనెంట్స్కి డిఫరెన్స్ తెలియాలి. అంతేకాకుండా ల్యాప్టాప్స్ కానీ పీసీస్ కానీ రివ్యూస్ చేసినప్పుడు క్వాలిటీ రివ్యూస్ ఇవ్వాలి అని చెప్పేసి మీరు చెప్తే నమ్మరు, 3 సంవత్సరాల నుంచి నేను ఈ ఛానల్ రన్ చేస్తున్నాను. 3 సంవత్సరాల్లో నేను 99% ఆఫ్ ద టైం కేవలం పీసీకి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్స్ అవ్వడం కానీ, పీసీకి సంబంధించిన కంటెంట్నే పెట్టాను. చాలా రేర్ కేసెస్లోనేమో నాకు అసలు ఐడియా కూడా లేదు,
చాలా రేర్ కేసెస్లో మాత్రమే ఈ పీసీకి కాకుండా కొంతవరకు పీసీకి రిలేట్ అయ్యి ఉంటే అటువంటి కంటెంట్ పెట్టేవాడిని. కానీ మన ఛానల్ ఉన్న ప్రతి వీడియో ఎప్పుడు కూడా మీకు పీసీకి సంబంధించే ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో కట్ట మెసేజెస్ అయితే పెడుతున్నారో బ్రో ఎప్పుడు చూసినా మీరు క్వాలిటీ కాంపోనెంట్స్నే పెడుతున్నారు కదా, అవేమో 7,000 8,000 ఉంటాయి. సేమ్ అదే H310 మదర్ బోర్డ్ లేకపోతే సేమ్ అదే A320 మదర్ బోర్డ్ మీకు ఒక 3,000కి కానీ 3,500కి కానీ జబ్రానిక్స్ నుంచి వచ్చేస్తుంది కదా, ఫ్రాంటెక్ నుంచి వచ్చేస్తుంది కదా. లేకపోతే మనకి ఎంటర్ SMPS చూసుకున్నారు అనుకోండి కేవలం 600 కదా బ్రో, మీరు ఎందుకు 3,000 రూపాయల SMPSని సజెస్ట్ చేస్తున్నారు, అంత డబ్బులు నేను పెట్టుకోలేను కదా అని కొంతమంది, అంటే ఈ మధ్యకాలంలో ఒకళ్ళో లేదా ఇద్దరు పెట్టారేమో. సో అందు గురించి అని చెప్పేసి నేను చెప్తున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ క్వాలిటీ కాంపోనెంట్స్ని యూజ్ చేస్తే లైఫ్ అనేది బాగుంటుంది. మీరు క్వాలిటీ కాంపోనెంట్స్ని యూజ్ చేయకుండా మనకి డబ్బులు తక్కువ కావాలనుకుంటే తక్కువ డబ్బులతో పెట్టుకున్న వస్తువు తక్కువ డబ్బుల్లాగా ఉంటుంది, ఎక్కువ డబ్బులు పెట్టుకున్న వస్తువు ఎక్కువ డబ్బుల్లాగా ఉంటుంది. బట్ తక్కువ డబ్బులు పెట్టి కొన్న వస్తువుకి ఎక్కువ డబ్బులు పెట్టి కొన్న వస్తువుకి ఆ వస్తువు వాల్యూ ప్రకారంగా మంచిదా కాదా అనే విషయం, లేకపోతే వాల్యూ ప్రకారంగా మనం తీసుకోవచ్చా లేదా అనే విషయం మీకు తెలియాలి. ఆ విషయాన్ని అయితే గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు MSI A320M మదర్ బోర్డు మీకు 5,000కి లేదా 6,000కి వస్తుంది అనుకోండి. ఇదే MSI A320M మదర్ బోర్డు వేరే సెల్లర్ 10,000కి పెట్టినాడు అనుకోండి. 10,000 పెట్టుకుంటే అది మీ తప్పు. 5-6,000 దీని ప్రైస్ కాబట్టి 5-6,000 పెట్టుకోమని నేను చెప్తాను. అదే మీకు తెలియక 10,000 పెట్టుకున్నారనుకోండి, అది మీ తప్పు అయితే అవుతుంది. ఆ నాలెడ్జ్ని షేర్ చేయాలనే విషయం, లేకపోతే అదే మోటోతో ఈ ఛానల్ అయితే స్టార్ట్ అయింది. మీరు సపోర్ట్ చేస్తారని అయితే కోరుకుంటున్నాను అనమాట. ఎప్పటి నుండో నేను ఈ విషయాన్ని చెప్తూ వచ్చాను. ఎప్పుడైనా కానీ మీరు కాంపోనెంట్స్ కొంటున్నప్పుడు వాటి ప్రైస్ ఎంత ఉందో అంత ప్రైస్ మాత్రమే స్పెండ్ చేయాలండి. ఎప్పుడైనా కానీ మీరు వీలైనంత వరకు డబ్బులు సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి అదే మోటోతో నేను వీడియోస్ అయితే తీశాను. సో బేసిక్గా మీకు నేను ఏం చెప్తున్నానంటే, తక్కువ డబ్బులకు వచ్చేస్తున్నాయి కదా అని చెప్పేసి క్వాలిటీ లేని కాంపోనెంట్స్ని కానీ క్వాలిటీ లేని పార్ట్స్ని కానీ కొనకండి. మంచి పార్ట్స్ని కొనుక్కోండి. మంచి పార్ట్స్ని కొనుక్కున్నట్లయితే మీకు వాటి యొక్క లైఫ్ అయితే బాగుంటుంది. అట్లీస్ట్ మీకు మెయిన్ కాంపోనెంట్స్ ఏమైతే ఉంటాయో వాటి వరకు కొనకండి. ఫర్ ఎగ్జాంపుల్ మీ సిస్టంలో మదర్ బోర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మదర్ బోర్డ్ మంచిది కొనుక్కోండి. ర్యామ్ అనేది చాలా ఇంపార్టెంట్, ర్యామ్ మంచిది కొనుక్కోండి. SMPS చాలా ఇంపార్టెంట్, SMPS మంచిది కొనుక్కోండి. మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలని అనుకుంటే ఇదిగో ఈ కీబోర్డ్ అని చూసారు, ఈ కీబోర్డ్ మీరు కార్సెయిర్, క్రూషియల్ ఇటువంటివి చూసుకున్నట్లయితే మీకు అంటే క్వాలిటీ విషయంలో నేను ఎప్పుడైనా కానీ కంప్లైంట్ చేయను. ఒక 10,000 పెట్టి మదర్ బోర్డ్ కొన్నట్లయితే కార్సెయిర్లో కానీ లేకపోతే మీకు యాసస్లో కానీ ఇటువంటి మంచి మంచి థీమ్డ్ కీబోర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. ఆ 10,000 రూపాయల మీరు మా కీబోర్డ్కి స్పెండ్ చేస్తారనుకోండి, ఆ ఫీల్ మీకు వేరే ఉంటుంది. బట్ ఖచ్చితంగా మీరు 10,000 పెట్టే కీబోర్డ్ కొనాలంటే నేను వద్దనే చెప్తాను. ఎందుకంటే మీకు 1,000-1,500 వచ్చి కీబోర్డు ఓకే మీకు సరిపోద్ది అనుకుంటూ కొనుక్కోండి, తప్పే ఉంది. మీకు ఈ మౌస్ ఉందనుకోండి, మౌస్ జనరల్గా మీకు తక్కువలో కావాలనుకుంటే ఒక 150-200 రూపాయలు అయితే ఉంటుంది, బ్రాండెడ్ మౌసులు కాకపోతే. అదే మీరు కొద్దిగా బ్రాండెడ్ తీసుకున్నట్లయితే 400, 350, 500 వరకు ఉంటుంది. మనకి ఏదైతే క్వాలిటీ ఉందో క్వాలిటీని బట్టి, RGBని బట్టి, వీటిలన్నింటిని బట్టి మారిపోతూ ఉంటుంది. మీరు ప్రీమియం కేటగిరీలో తీసుకోవాలనుకోండి, లైక్ ఎడిటర్స్ కానీ గేమర్స్ కానీ యూజ్ చేసే మౌసులు ఉంటాయి. అవి కావాలంటే 5,000-6,000 రూపాయలు అవుతాయి. ప్రతి ఒక్కరు 5,000-6,000 రూపాయలు పెట్టి స్పెండ్ చేయాల్సిన అవసరం ఉందా? ఉండదు. ఏదైతే రిక్వైర్మెంట్ ఉంటుందో, ఏదైతే అవసరం ఉంటుందో వాటిని బట్టి బేసిక్గా మీరు ఆ డబ్బుల్ని స్పెండ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు స్పెండ్ చేసే కెపాసిటీలో ఉండి ఆ లుక్, ఆ ప్రీమియంనెస్ మీకు కావాలని అనుకుంటే 10,000-15,000 పెట్టిన తప్పు అయితే లేదు. ఒకవేళ మీ దగ్గర చాలా టైట్ బడ్జెట్ ఉండి మీరు స్పెండ్ చేయలేకపోయినట్లయితే అటువంటప్పుడు మీరు ఆ వాల్యూ ప్రకారంగా మీరు ఆన్లైన్లో రివ్యూస్ చూసుకుని కొనుక్కోవడానికి అయితే ప్రయత్నించండి. ఎట్టి పరిస్థితుల్లోనూ పీసీ బిల్డ్ చేయించుకుంటున్నప్పుడు ఏదైతే ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ ఉంటాయో వాటిల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ కాంప్రమైజెస్ అయితే చేయకండి. 2,000 ఎక్స్ట్రా అవుతుంది మదర్ బోర్డ్కి, ర్యామ్కో 1,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది, SMPSకో 1,000 రూపాయలు ఎక్స్ట్రా అవుతుంది. మిగతా రిమైనింగ్ కాంపోనెంట్స్ ఏవైతే ఉంటాయో వాటికి ఇంకో 2-3,000 ఎక్స్ట్రా అయితే అవ్వచ్చు. అంటే మీకు గ్రాఫిక్ కార్డ్ ఇటువంటి పెట్టుకున్నట్లయితే ఎక్కువ డబ్బులు అవుతాయి. కానీ ఒక బేసిక్ పీసీ కోసం చూసుకున్నట్లయితే మీకు నాన్ బ్రాండెడ్ కాంపోనెంట్స్కి అలాగే బ్రాండెడ్ కాంపోనెంట్స్కి గట్టిగా అయితే ఒక 4,000-5,000 రూపాయలు అయితే తేడా వస్తుంది. ఆ 4,000-5,000 మీరు సేవ్ చేసుకోవడం వల్ల మీకు పెద్దగా ఏమి కలిసి వచ్చేది. ఆ 4,000-5,000 రూపాయలు మీరు స్పెండ్ చేయడం వల్ల మీకు బ్రాండ్ ఇచ్చే సర్వీస్ చాలా బాగుంటుంది. అంతేకాకుండా వీళ్ళు ప్రొవైడ్ చేసే వారంటీ అనేది కూడా మీకు చాలా ఎక్కువైతే ఉంటుంది. సో బేసిక్గా నేను ఎంత పెద్ద వీడియో తీసి మీకు ఏం చెప్తున్నానంటే, చెత్త కాంపోనెంట్స్ని అయితే కొనకండి. మంచి క్వాలిటీ కాంపోనెంట్స్ని కొన్నట్లయితే మీరు ఇప్పుడు ఒక 5,000 ఎక్స్ట్రా స్పెండ్ చేసినందుకు లేదా 10,000 ఎక్స్ట్రా స్పెండ్ చేసినందుకు మీరు ఫీల్ అవుతారేమో, కానీ లాంగ్ రన్లో మీరు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతారు. ఎందుకంటే ఆ బ్రాండెడ్ కానీ కాంపోనెంట్స్ని కొన్న వాళ్ళు
భయ్యా నాకు కంప్లైంట్ వస్తుంది, లేకపోతే సంవత్సరం కంప్లైంట్ వస్తుంది, లేదా 2 సంవత్సరాల కంప్లైంట్ వస్తుంది, మదర్ బోర్డ్ పోయింది, లేకపోతే ర్యామ్ పోయింది, ఇటువంటివన్నీ పోయింది అని చెప్పేసి వాళ్ళేమో షాపుల చుట్టూ తిరుగుతూ ఉంటారు. బట్ మన సిస్టంలో ఎప్పటికీ కూడా కంప్లైంట్ రావు. ఒకవేళ కంప్లైంట్ వచ్చినా కూడా వీళ్ళ యొక్క సర్వీస్ అనేది చాలా బాగుంటుంది. బేసిక్గా నేను చెప్తున్నాను, నేనే పర్సనల్గా అయితే ఎక్స్పీరియన్స్ చేశాను. నేను ఒక MSI మదర్ బోర్డ్ కొన్నాను. ఆ మదర్ బోర్డ్ కొన్న తర్వాత లైక్ 2 ఇయర్స్కో లేకపోతే 1.5 ఇయర్కో కంప్లైంట్ అయితే వచ్చింది. వాళ్ళు నేను కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన వెంటనే వాళ్ళు మనకి రెస్పాండ్ అయ్యారు. మీ దగ్గర ఒరిజినల్ ఇన్వాయిస్ ఇవన్నీ ఉన్నట్లయితే అవి మీరు మాకు షేర్ చేయండి అని అన్నారు. షేర్ చేశాను. షేర్ చేసిన తర్వాత వాళ్ళు మీ దగ్గరలో ఉన్న సర్వీస్ సెంటర్కి వెళ్ళండి అని చెప్పి ఫస్ట్ అయితే సజెస్ట్ చేశారు. మనకి దగ్గరలో సర్వీస్ సెంటర్స్ అయితే ఏమీ లేవు. హైదరాబాద్ ఎటువంటి మెయిన్ సిటీస్ ఏమైతే ఉంటాయో ఆ సిటీస్లో మాత్రమే ఉంటాయి. కాబట్టి వాళ్ళు ఏం చెప్పారంటే మీ దగ్గర ఉన్న మదర్ బోర్డ్ని డ్యామేజ్ అవ్వకుండా బబుల్ ర్యాప్ కట్ట చుట్టి జాగ్రత్తగా మాకు కొరియర్ చేయండి. కొరియర్ చేసిన తర్వాత మేము దాన్ని చెక్ చేసుకుని మీకు ఆ రిపేర్ అనేది చేసేస్తామన్నారు. బట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళైతే ఆ మదర్ బోర్డ్ని రిపేర్ చేయలేకపోయారు. కొత్త మదర్ బోర్డ్ ఏదైతే ఉంటుందో సేమ్ మోడల్ కొత్త మదర్ బోర్డు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ కింద మనకైతే పంపిస్తారనమాట. సో క్వాలిటీ కాంపోనెంట్స్ని యూజ్ చేయడం వల్ల ఈరోజు మీరు ఒక 1000, 2000, 5000 ఎక్స్ట్రా స్పెండ్ చేసినా కూడా లాంగ్ రన్లో అవి మీకు చాలా అయితే యూజ్ అవుతాయి. సో ఇంతలా పని కట్టుకుని వీడియో చేయడానికి గల కారణం ఏంటంటే నేను ఎప్పుడు రియాక్షన్ వీడియోస్ కానీ లేకపోతే వాళ్ళకి రెస్పాండ్ అవుతూ వీడియోస్ చేయడం కానీ నాకు నచ్చదు. ఎవరి మీదో వీడియో చేసి మన సబ్స్క్రైబర్ని పెంచుకోవడం అంటే నాకు అసలు నచ్చదు. కాబట్టి నా ఛానల్లోనే వీడియో చేస్తున్నాను అనమాట. ఎప్పుడైనా కానీ మీరు కాంపోనెంట్స్ కొనుక్కుంటున్నప్పుడు వాళ్ళు చెప్పింది పూర్తిగా నమ్మేయకండి. కొంచెం రీసెర్చ్ చేయండి. ఎందుకు MSI మదర్ బోర్డ్ ఎక్కువ కాస్ట్ ఉందని చెప్పి ఒకసారి మీరు గూగుల్లో సెర్చ్ చేయండి, మీకే ఆన్సర్ దొరుకుతుంది. లేకపోతే ఎందుకు కార్సర్ SMPS అనేది ఎక్కువ రేట్ ఉంది ఎంటర్తో పోల్చుకున్నట్లయితే మీరే సెర్చ్ చేయండి, మీకు తెలుస్తుంది. సో ఎప్పుడైనా కానీ అటువంటి వీడియోస్ అయితే చూడకండి. సో బేసిక్గా కొంతమంది ఫేక్ ఇన్ఫర్మేషన్ అంటే వాళ్ళకి కావాలని చేయట్లేదు, వాళ్ళకి ఏం తెలుసు అదే చెప్తారు. సో దాని గురించి నేను చెప్తున్నాను అనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను సాయిరామ్ సైనింగ్ ఆఫ్ గైస్, బాయ్.